కళావతి గారిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నా ప్రేమను అర్థం చేసుకో. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను యామిని. దయచేసి అర్థం చేసుకో యామిని, ప్లీజ్ యామిని అని చెప్పి ఇంకా రాజ్ కాస్త యామిని ఆలోచనలో ఉండగానే రాజ్ గబగబా 2 అడుగులు ముందుకి వేసి అందరూ నిలబడి ఉన్నారు కదా, కళావతికి మెళ్ళో తాళి కట్టేసి కళావతి పక్కన భుజం మీద చేయి వేసి నిలబడతాడు. ఒక్కసారిగా యామిని బావా అని చెప్పనేసరికి, నన్ను క్షమించి యామిని, నువ్వు చిన్నప్పటి నుంచి నా మీద ఆశలు పెంచుకుని ఉండొచ్చు, కానీ ఎప్పుడూ నీ మీద నాకు ఫీలింగ్ కలగలేదు. నువ్వు చెప్పిందేవి నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. నాకు నా గతంతో కళావతి గారికి నాకు సంబంధం ఉందని నా మనసు అనిపించింది, కానీ ఎప్పుడూ కళావతి గారు ఏమీ చెప్పలేదు. నాకు గతం గుర్తొచ్చే వరకైనా నువ్వు ఉంటావు, ఎదురు చూస్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఎదురు చూడడం లేదు. నీ మెడలో తాళి కడదామని నేను ఒక్కొక్క క్షణము అనుకుంటున్నా నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది యామిని. అందుకని ఇంక నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాను. నన్ను క్షమించి యామిని. కళావతి గారే నా భార్య. నేను తన మెడలో తాళి కట్టి తనను నా భార్యను చేసుకున్నాను అని చెప్పాను, కానీ నమ్మించి మోసం చేసావా బావా అని చెప్పాను, కానీ ఏదైనా అనుకోక యామిని, నేనైతే నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్న వాడే కదా నీతో సంతోషంగా ఉంటాడు. నేను నీతో అలా ఉండలేను. నేను నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోలేను. నీతో మాట్లాడాలని నాకు అనిపించదు. అదే కళావతి గారితో ఎన్ని రోజులైనా ఎంత కాలమైనా అలా మాట్లాడుతూ ఉండాలని అనిపిస్తుంది. నాకు కళావతి గారితో మాట్లాడితే ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు, కానీ నీతో మాట్లాడిన ప్రతిసారి ఎప్పుడెప్పుడు నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోతావా అని అనిపిస్తుంది. ఏంటో ఆ బంధం నాకు తెలియదు. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టాలు పాలు కాలేను. నేను ఏదైతే అదే నిర్ణయం తీసేసుకున్నాను. కళావతి గారిని పెళ్లి చేసేసుకున్నాను, నన్ను క్షమించు అనగానే, లేదు బాబా, నువ్వు లేకుండా నాకు బ్రతుకు లేదు. నువ్వు లేకుండా నాకు అసలు జీవితమే లేదు. నువ్వే సర్వస్వం అనుకుంటూ బ్రతికాను. 10 సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పుడెప్పుడు మనం పెళ్లి చేసుకుంటామా అని ఎదురు చూశాను, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకునేది లేదు. కానీ ఎప్పటికైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అనుకున్నాను, చేసుకోలేదు. నువ్వే గెలిచావు కావ్య అని చెప్పనేసరికి, కావ్యనా అని చెప్పాను, కానీ అవును, తను ఎవరనుకుంటున్నావు? నీ భార్య. నేను 10 సంవత్సరాల క్రితం నిన్ను పెళ్లి చేసుకోవాలని నిన్ను కాలేజీ డేస్లోనే ప్రేమించాను, కానీ నువ్వు నన్ను అప్పుడు అసహించుకుని దూరంగా వెళ్ళిపోయావు. నువ్వు నాకు దూరం అయిపోవడంతో మత్తుకు బానిస అయిపోయి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోవడంతో నా పేరెంట్స్ నన్ను ఆ పరిస్థితుల్లో చూడలేక ఫారెన్ ట్రీట్మెంట్కి పంపించారు. ట్రీట్మెంట్ నుంచి వచ్చినా సరే నీ గురించి ఆలోచించాను. నిన్నే పెళ్లి చేసుకోవాలని, కళావతిని అడ్డు తొలగించుకునైనా సరే నిన్ను సొంతం చేసుకోవాలని మీరిద్దరూ శ్రీశైలం వెళ్తుంటే కళావతి మీద అటాక్ చేయించాను, కానీ అది మిస్ఫైర్ అయ్యి మీరు వెళ్తున్న కారుకి బుల్లెట్ తగలడంతో మీరు లోయలో పడిపోయేసరికి నువ్వు గతం మర్చిపోయావు. అది నా మంచికే అనుకున్నాను. గతం మర్చిపోయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, నేను చెప్పిన కట్టుకథ నమ్మి నువ్వు నా బావ అంటే నువ్వు నమ్ముతావు అనుకున్నాను, కానీ నీ మనసు ప్రతి మూమెంటు కూడా కళావతిని చేరుకోవడానికే నీ మనసు ఆరాటపడుతుంది. గతం మర్చిపోయినా నిన్ను నీ భార్యని నేను విడదీయలేకపోయాను. నీ భార్యనే నువ్వు మళ్ళీ తాళి కట్టి పెళ్లి చేసుకున్నావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. ఇందాక వచ్చిన రఘు కూడా అబద్ధమే చెప్పాడు. ఎందుకంటే నేను నిన్ను దక్కించుకోవాలనుకున్నాను బావా. అప్పుడు కూడా కళావతిని నీ నుంచి దూరం చేయాలని, తనని చంపాలని చూశాను, అయినా నా వల్ల కాలేదు. అప్పటికి కావ్యకు ఏ ధైర్యంతో కూర్చుందో నాకు అర్థం కాలేదు. నిజంగా నేనైతే అంత ధైర్యంగా ఉండేదాన్ని కాదేమో. కావ్య నీ ఎదురుగుండా కూర్చుని నా భర్తకు మరొక అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అని తెలిసినా కానీ తనలో కొంచెం కూడా చలనం లేకుండా చాలా ధైర్యంగా కూర్చుని నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోడన్న నమ్మకంతో
చాలా ధైర్యంగా కూర్చుంది. తన ధైర్యమే, తన నమ్మకమే గెలిచింది బావా. కళావతి ఏ ధైర్యంతో అయితే, ఏ నమ్మకంతో అయితే నీ గురించి అలా కూర్చుని చూస్తుందో అదే నమ్మకంతో నువ్వు నా మెడలో తాళి కట్టలేకపోయావు. నిజంగా నువ్వు గ్రేట్ కళావతి. నిజంగా నీ ప్రేమ చాలా గొప్పది. నేను రాజుని నీకంటే ఎక్కువగా ప్రేమించలేనేమో. నాది స్వార్థంతో కూడిన ప్రేమ. ఎంతమందినైనా సరే చంపైనా సరే నా పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను. కానీ నీది అలా కాదు. నీ ప్రేమ గొప్పది అయితే ఖచ్చితంగా నీ భర్త నీ దగ్గరికే వస్తాడని నువ్వు అనుకున్నావు కాబట్టే కదా అంత ధైర్యంగా కూర్చుని పెళ్ళి చేసుకోయామని అని చెప్పి నా ఎదురుగా కూర్చున్నావు. నిజంగా నీకు చేతులెత్తి మొక్కాలి. నిజంగా నాకంటూ జన్మ అయితే ఉంటే మళ్ళీసారి నీలా పుట్టి రాజుని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి వెంటనే యామని పక్కనే ఉన్న రివాల్వర్ కాస్త తీసి పాయింట్ బ్లాక్కు పెట్టుకుంటుంది. యామని వద్దు, తొందరపాటి నిర్ణయం తీసుకోవద్దు. నా భర్త కాకపోతే నా భర్త లాంటి వాడు మరొకడుంటాడు. వాడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. ప్రపంచంలో ప్రేమించే వాళ్ళే కొరవా, నీకు నచ్చిన అబ్బాయిని, నిన్ను మెచ్చుకునే అబ్బాయినే తీసుకొచ్చి మీకు పెళ్లి చేస్తాము. మేమిద్దరమే నీ పెళ్లి చేస్తామని. కానీ వద్దు కావ్య, వద్దు. నువ్వు మాకు పెళ్లి చేయొద్దు. నాకు రాజే భర్తగా రావాలనుకున్నాను. రాజు లేని జీవితం నాకు లేదని 10 సంవత్సరాల నుంచి రాజు గురించే పరితపించాను. రాజ్ అంటే నాకు అంత ప్రాణం. అలాంటి రాజుని పెళ్లి చేసుకోవడానికి ఎన్నో మోసాలు చేశాను. రాజు ముందు అబద్ధమాడాను, నటించాను, నమ్మించాను. నా తల్లిదండ్రులను కూడా నమ్మేటట్టుగా మోసం చేశాను. వాళ్ళతో కూడా నాటకాలు వేయించాను. కానీ రాజును మాత్రం మార్చుకోలేకపోయాను. రాజు మనసును కూడా నేను సొంతం చేసుకోలేకపోయాను. ఇంకా నా ప్రాణం ఆగదు. నేను బ్రతకలేను. రాజు లేని జీవితం నాకొద్దు అంటూ వెంటనే షూట్ చేసేసుకుంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. యామని అనుకుంటూ గబగబా వెళ్తారు. వెళ్ళేసరికి నన్ను క్షమించు, నువ్వు నా బావవి కాదు. ఏమీ కాకపోయినా నేను చెప్పిందల్లా నమ్మావు. నన్ను క్షమించు బావా అంటూ ప్రాణాలు వదిలేస్తుంది యామని అయితే. ఒక్కసారిగా అందరూ కూడా పెళ్లి పందిరి కాస్త అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా రామ్ అని చెప్పనేసరికి ఇంకా యామనిని అలానే వదిలేసి ఇంకా రాజ్ కాస్త అందరూ అక్కడి నుంచి వెళ్తారు. యామనిని దహన సంస్కారాలు చేసి, బాబు నువ్వే యామనికి చితికి నిప్పంటించు, నువ్వు అంటిస్తే అయినా తన ఆత్మ శాంతిస్తుందేమో అని చెప్పి ఇంకా రాజ్ చేతే దహనం చేయిస్తారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రాజ్ అయితే యామని గురించి ఆలోచిస్తాడు. యామని నన్ను ఇంత మోసం చేసిందా, నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఇంతెలా చేసిందా అని. కానీ యామనిది ప్రేమ కాదు, రాజు స్వార్థం. అందుకే కావ్య నుంచి నిన్ను దూరం చేసైనా సరే తను పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ కావ్య ఎంత నమ్మకంగా ఉందో చూసావా, ఎంత ధైర్యంగా ఉందో చూసావా. తన భర్త మీద తనకున్న నమ్మకం. ప్రతి భార్యకు తన భర్త మీద అంత నమ్మకంగా ఉంటే, ప్రతి భర్త నీలా ఉంటే ఏ భార్య ఏ భర్తను మోసం చేయదు. ఏ భార్య ఏ భర్తను దూరం చేసుకోదు. నువ్వు కావ్య మీద అంత ప్రేమను చూపించావు. గతం మర్చిపోయినా కానీ కావ్యనే నువ్వు పదే కావాలనుకున్నావు. కావ్య కూడా నీ మీద అంతే నమ్మకంతో ఉందని చెప్పి అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు కూడా చెప్తారు. ఇంకా రాజ్ అయితే రియలైజేషన్ అవుతాడు. ఇంకా రుద్రాని ఇంకా రాహుల్ అయితే ఏంటి పమ్మి ఇలా జరిగింది, మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి జరిగింది, ఆ యామని ఏకంగా ప్రాణాలే తీసేసుకుంది అని చెప్పాను. కానీ చెప్పాను కదరా అదో పెద్ద సైకో అని. సైకోది కాబట్టే రాజు దక్కలేదని చెప్పి దానికి అది ప్రాణాలు తీసుకుంది. అదే మరొకరైతే ఎదుటివారి ప్రాణాలు తీస్తారు. ఇంకా రాజు ప్రాణాలు తీసినా ఎలాంటి ఉపయోగం లేదు. కావ్య ప్రాణాలు తీసినా రాజు యామనిని పెళ్లి చేసుకోడు. అందుకే రాజు మనసులో ఎప్పటికీ అలాగే నిలిచిపోవాలన్న ఉద్దేశంతో యామని తన ప్రాణాలు తనే తీసుకుంది. చెప్పా కదరా సైకోలు అలాగే చేస్తారు. అయితే వాళ్ళ ప్రాణాలు తీసుకుంటారు, లేదంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తారు. మొత్తానికైతే రాజ్ కావ్యాలు ఒకటైపోయారు కదా మమ్మీ. మనం ఎంత విడదీయాలని ట్రై చేసినా విడదీయడం మన వల్ల కాలేదు. ఇంకా వల్ల కాదు రాహుల్. ఇంకా నువ్వు ఎప్పటికీ బాగుపడేది లేదు. మోసాలు చేసుకుని, కుట్రలు చేసుకుని, కుతంత్రాలు చేసుకుని బ్రతకడం తప్ప మనకు వేరే ఆప్షనే లేదు. అయినా నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే నీకు టాలెంట్ ఉండాలి కదా. ఎంతసేపు
ఎదుటి వాళ్ళని కొట్టేయాలి, మోసం చేయాలి అనే టాలెంటే తప్ప బ్రతుకు బాగుపడాలి, చక్కగా ఉండాలి అన్న టాలెంట్ నీలో ఎప్పటికీ రాదు అనుకుంటూ రుద్రాని కాస్త రాహుల్ని తిట్టడం మొదలు పెడుతుంది. ఇంకా కావ్య రాజ్ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.